దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేరుగా మన వాక్యంలోకి వెళ్దామండి. ఆశీర్వాదపు జల్లులు బయట వస్తున్నాయి, పర్వాలేదు. ఈ ఎండాకాలంలో వర్షం. హల్లెలూయా. సరే, ఏదేమైనా దేవుడు తన కృప మనకు తోడుగా ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? మరి వర్షానికి ఆటంగా కొంతమంది రాలేకపోవచ్చు. మరి వచ్చిన నిన్ను బట్టి దేవుడు తన కృప తోడుగా ఉంచి తన మహిమను నీకు కుటుంబానికి తన కృపను తోడుగా ఉంచును గాక. హల్లెలూయా. మరి మనం చదువుకున్న లేఖనాలు ధ్యానిద్దామండి. ఎందుకంటే మనం తాళపు చెవుల గురించి వింటూ ఉన్నాం. కొన్ని వారాల బట్టి తాళపు చెవుల గురించి వింటూ ఉన్నాం. ఈరోజు మరొక తాళపు చెవుని పరిచయం చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. మనం నేర్చుకుంటూ ఉన్నాం ఏంటంటే పరలోకపు యొక్క తాళపు చెవులు. దాని ద్వారా నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఏదైతే భూమి మీద విప్పుతావో అది పరమందు విప్పబడుతుంది. నువ్వు భూమి మీద ఏదైతే మోస్తావో అది పరమందు కూడా మూయబడుతుందని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాక్యం చెబుతుంది, నేను మొదటి వాడను, కడపటి వాడును, జీవించువాడును. అంటే అన్నిటికీ సమస్తానికి ఆధారం ఆయనని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపడివాడు, ఆయనే జీవించువాడు. మృతున్నైతిని కానీ ఇదిగో యుగయుములు సజీవుడై ఉన్నాను. ఆయనే అల్ఫా, ఆయనే ఓమేగా. ఆయన ఆది నుండి ఉన్న దేవుడైనా ఆయన దేవుడుగా లేడు, దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందరి దేవుళ్ళు ఒక దేవుడు కాదు, ఆయనే దేవుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను మృతున్నైతిని కానీ ఇదిగో యుగయుములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో. ఇప్పుడు ఆయన దగ్గర ఏ తాళాలు ఉన్నాయి? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, దేవుడు మా పక్షంలో పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణం తప్పించేవాడు ఎవరు? ఆయన మాత్రమేనా? దేవునికి స్తోత్రం. మరొక లేఖనం చదువుదామండి. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం. అటు తర్వాత ఇంకా ఒక 2 లేఖనాలు చదివితే అప్పుడు నేను వాక్యంలోకి వెళ్ళిపోద్దాం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి తప్పించుచుండువాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? పాతాళముకు పంపుచున్నవాడు ఆయనే, దానిలో నుండి తప్పించేవాడు కూడా ఆయనే. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన సెలవు లేకుండా నువ్వు ఆయన దగ్గరికి రాలేవు. ఆయన సెలవు లేకుండా నువ్వు ఆయన ఆరాధించలేవు. ఆయన సెలవు లేకుండా నువ్వు ఆయన సముఖంలోనికి రాలేవు. ఇంతలో మాట చెప్పాను. దేవునికి స్తోత్రం. తమ్ముడు, ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం ఎక్కువ తగ్గించేస్తాను, ఫ్రీనెస్ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బయట ఉన్న శబ్దాన్ని బట్టి నాకు కొంచెం ఫ్రీగా లేదు. సరే, ఏదేమైనా ముందుకు వెళ్దాం. మన శుక్రవారం ఒక మాట చెప్పాను. గొర్రెలంట దేవుని సముఖంలో ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? కష్టకాలం వచ్చినా, సమస్య వచ్చినా, శ్రమ అయినా, బాధ అయినా, మరణమైన, ఖడ్గమైన, కరువైన, ఏదైనా ఆ గొర్రెలు ఎక్కడ ఉండాలి? కలిసి కట్టుగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? వర్షాకాలం కాదు, వేసవి కాలంలో జీవిస్తున్నాం. అవునా కదా? వేడి వాతావరణం ఉన్నది, చుట్టూ వాతావరణం వేడిగా ఉంది. ఇప్పుడు గొర్రెలన్నీ ఎక్కడ ఉండాలి? మానవ నైజంగా చెప్పండి ఒక మాట, ఇంట్లో అందరూ కలిపి ఒక చోట ఉంటారా? ఉంటారా? ఉండరండి. ఏమంటారు? ఇంట్లో పిల్లలతో కూడా కలిపి పడుకోరు. కారణం ఏంటి? చిరాకు ఉంది, నువ్వు పక్కకి వెళ్ళిపో, చెమట వచ్చేస్తుంది, ఉక్క పెడుతుంది, గాలి తగలట్లేదు అని మనమే ఉంటాం.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ గొర్రెలు అలా అనవంటండి. గొర్రెలు ఎండ వాతావరణం ఎక్కువైనప్పుడు వేసవి కాలంలో అవి ఏం చేస్తాయంటే ఒకదానికోటి ఆనుకుని నీడను ఏర్పరచుకుంటాయంట. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ నీడ ద్వారా కొన్ని గొర్రెలు కాపాడబడతాయి. అవన్నీ శాలలోకి వచ్చి లేకపోతే ఆ ఎండలోనే ఒక గుంపుగా ఉండి ఒకదానికి బట్టి నిలబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఎండ తీవ్రత ఎక్కడ పడుతుందంటే ఈపు మీదే పడుతుంది, కాళ్ళకి తగులుతుందా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. అంటే అవి వెచ్చదనం కోసం ఏకమవ్వలేదు, కానీ బయట ఉన్న వాతావరణం నుంచి తను కాపాడుకోవడానికి ఆ గొర్రెలన్నీ ఏమవుతాయంట, ఏకంగా కూడి ఒకే చోట ఆ సమస్యల మధ్యలో నిలబడి అవన్నీ మూలుగుతాయంట, ఆ తీవ్రత పోయేంత వరకు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రికాల వేళల్లో చలి ఎక్కువగా ఉంటుంది, మంచు ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో అవన్నీ ఏం చేస్తాయి, మళ్ళీ అవన్నీ ఏకంగా కూడతాయంట. కారణం ఏంటి? దేవుడు పెట్టిన నియమం ఏంటంటే గొర్రెలన్నీ ఏకంగా ఉన్నాయంటే దాని అర్థం తను సంరక్షించుకుంటున్నాయని, తను కాపాడుకుంటున్నాయని. హల్లెలూయా. కొన్ని గొర్రెలు తప్పిపోయి బయటకు వెళ్తాయి లేవా? ఇష్టారంగా తన యొక్క సొంత ఆలోచన మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాటను చదువుకున్నాం. ఏమనుంది? స్వకీయ దురాలోచన చొప్పున మనము నడుచుకుంటున్నామంట. సొంత ఆలోచన ద్వారా నడుచుకుని బయటకు పోతూ ఉన్నాం. అప్పుడు ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రెను, లేదా ఆ గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రెను వెదికి పట్టుకుని ఏం చేస్తాడండి? హల్లెలూయా. గొర్రెను వెదికి పట్టుకుని ఆ గొర్రెను మెళ్ళ వేసుకుంటాడంట. అమ్మా చాలా చూసారా? అందరూ ఇక్కడ ఉన్నారా? మనం చాలా బొమ్మలు చూస్తాం. ఆ బొమ్మలు ఎలా ఉంటాయి? యేసు ప్రభు మెడలో గొర్రెను వేసుకుని ముందు గొర్రె పిల్లలు నడుస్తూ ఉంటాయి. దానికి ఎప్పుడైనా ఆలోచన చేశారా? అంటే అది తప్పిపోతుంది కాబట్టి దాన్ని మెడలో వేసుకుని తీసుకొస్తున్నాడా? దాన్ని ప్రేమించాడని మెడలో వేసుకున్నాడా? దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ ఉన్నారా? అది ఏం చేస్తుందంటే మాటికి తప్పిపోతుంది, వెతుకుతున్నాడు, తప్పిపోతుంది, వెతుకుతున్నాడు, తీసుకొస్తున్నాడు, గుంపులో కలుపుతూ ఉన్నాడు. అయితే మాట వినట్లే. గొర్రెలన్నీ మాట అన్నాయి కానీ ఈ గొర్రె మాట వినట్లేదు. అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే మంచి గొర్రెలు కాపరు కాబట్టి ఆయన ప్రేమించి వారిని ఏం చేస్తాడంట? చదవమా? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనం చదవమా? 12వ వచనం కూడా చదవమా? ఆయన ఏమన్నాడు? యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించును, యెహోవా తాను ప్రేమించి వారిని శిక్షించును. కాబట్టి ఆ గొర్రె యొక్క కాలుని విరగొట్టాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ కాపరి గొర్రె యొక్క కాలును విరగొట్టినప్పుడు ఆ గొర్రె ఆ మందల్లో ఆ యొక్క గొర్రెలతో నడవగలదా? దేవునికి స్తోత్రం. నడవలేదు. అందుకే ఆ గొర్రెని తీసుకుని ఆయన మెడలో వేసుకుని ఆయన శాలకు బయలుదేరాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అందరం ఐక్యంగా కూడి ప్రార్థించడం మనకి ఎంతో మేలు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ తోలుకొచ్చేవాడు ఆయనే. వాక్యం చెప్తుంది. శుక్రవారం మేము నేర్చుకున్నాం దాని వాక్యం. ఆయన గొర్రెలకు మంచి కాపరి. మనకెవరు కాపర్లు లేరు. ఆయనే గొర్రెలను వెదికి ఆయా చోటలకు తప్పిపోయిన గొర్రెలను వెదికి ఆయన కాపాడి రక్షించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీళ్ళు అలాగే పడతాయమ్మా. ఇలా వచ్చామ్మా, ఇక్కడికి వచ్చే సుగునమ్మా, కొంచెం అక్కడ ఏదైనా పెట్టు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎదురు జరగమ్మా, ఇంకా ఎదురు జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనా మనం అడ్జస్ట్ అవుతాం. హల్లెలూయా. సమస్య ఏదైనా సరే మనకు అనవసరం. దేవుడు మనతో ఉండగా మనకి ఏది వేటగాని ఊరిలో నుండి తప్పించు దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? తప్పిపోయిన గొర్రెలను ఆయన ఏం చేస్తాడు? మెళ్ళేసి తీసుకొస్తాడు. దాని అర్థం ఆయన ప్రేమించాడు దాన్ని. అందుకే దాన్ని కాళ్ళు ఎరగొట్టాడు, తీసుకొచ్చి గుంపులో కూర్చోబెట్టాడు. తర్వాత అది ఆ వాక్యం వింటూ ఏం చేసింది? తన గాయములు మాన్పుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు చూడండి.
మొదటి సమయాలు 2:6లో జనులు సజీవులుగాను మృతులుగాను చేవాడు ఆ యెహోవాయే, పాతాళముకు పంపుచు అందులో నుండి తప్పించేవాడు కూడా ఆయనే. మరి పాతాళం నుండి తప్పించేవాడు ఆయనని ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు ఏసీ వేయాలి, లేదంటే అమ్మ ఫ్యాన్ వేయాలి. చూడండి, మరొక లేఖనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 32:39. ద్వితీయోపదేశకాండము 32:39. నేను చదువుతూ ఉన్నాను, ఒక్కసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 32:39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. ఇప్పుడు చెప్పండి, ఈ లేఖనం ప్రకారంగా ఆ గొర్రెకి గాయం చేయవాడు ఎవరు? ఆయన గొర్రె అయితేనే, ఆయన గొర్రెలకు గాయం చేయవాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం చెప్తుంది, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన చేతిలో ఏమున్నాయి? ఆయన చేతిలో మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. భూమి మీద ఆయనకు సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఆయన భూమి మీద ప్రజలకు ప్రాణము లేక ఊపిరినిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనం చూడొచ్చు, చనిపోయిన వ్యక్తులను కూడా లేపాడు ఆయన. నిజమేనా? ఆయన ముగ్గురు చనిపోయిన వ్యక్తులు లేపితే ఆయన ఈ 2000 సంవత్సరాల క్రితము చేసిన కార్యము ఇప్పుడు మరలా మన మధ్యకు వచ్చి ఆయన మరలా చేయబోతూ ఉన్నాడు. ఆయన చేశాడు. ఈ కాలపు ప్రవక్త ద్వారా ఇంచుమించు 9 మందిని ఆయన తిరిగి లేపాడు. ఎంతమంది నమ్ముతున్నారు అమ్మ? ఎంతమందిని? అప్పుడు 3 కార్యాలే. ముగ్గురిని ఆయన తిరిగి లేపాడు ఆయన భూమి మీద మొదటి రాకలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు కూడా ఆయన ఈ కాలపు ప్రవక్తలో వచ్చి 9 మందిని బ్రతికించాడంట. ఆయన సజీవులను లేపివాడైన, మృతులను సజీవులుగా లేపివాడైన. ఆయన గొప్ప శక్తి ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? బైబిల్లో మనం చూసినప్పుడు చనిపోయిన లాజరును బ్రతికించాడు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు, మరియు పాడి మీద మోస్తున్న యవనస్తుని బ్రతికించాడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? శక్తి. ఆయన జయశాలి. ఆయన మరణాన్ని ఓడించాడు, సమాధిని బద్దలు చేశాడు. ఓ గమనించు, నీవు కలిగి ఉన్న దేవుడు ఎంత శక్తిమంతుడో. లాజరు సమాధి ఎదుట ఒక మానవుని వలె ఏడ్చాడు, కానీ అదే శక్తిమంతుడు. అతడు పలకగా సమాధిలో ఉన్న లాజరు బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఈ కాల ప్రవక్త ప్రభువా నీ మాట చొప్పున అనే వర్తమానంలో ఎలా చెప్తూ ఉన్నాడు? వాక్యం పేరిటండి, ప్రభువా నీ మాట చొప్పున నేను వలవేదును అన్నాడు. అన్నాడా లేదా? ఎవరన్నారా మాట? పేతురు. ఎందుకంటే ఆయన మాటలు ఏముంది? శక్తి ఉన్నది. ఆయన ఉమ్ములో ఏమున్నది? స్వస్థత ఉన్నది. ఆయన ఉమ్ములో కార్యం ఉన్నది. ఆయన చేతిలో అద్భుతం ఉన్నది. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన పలుకుగా గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ఒక రోజున ఏమన్నాడు? శతాధిపతి అన్న వ్యక్తి అంటాడు, ప్రభువా నువ్వు ఒక్క మాట సెలవు ఇవ్వి, నా దాసుడు బ్రతుకుతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువా నీ మాట చొప్పున నేను వలేస్తున్నాను. నా సొంత ఆలోచన కాదు, నా ఆలోచన కాదు, నీ మాట చొప్పున నేను పని చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎవరి మాట చొప్పున పని చేయాలి? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. గమనించండి, ఒక రోజున మనం యాయిరు కుమార్తెను చూద్దాం. యాయిరు తన కుమార్తె జబ్బుపడి ఉన్నప్పుడు చాలా హాస్పిటల్ తిప్పాడంట. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఎన్నో హాస్పిటల్ తిప్పాడు. అతడు ఒక యాజకుడే ఉన్నాడు. అతడు సన్హెద్ర సభలో ఒక అభ్యర్థిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు భయపడుతూ ఉన్నాడు, కానీ దేవుని రహస్యంగా వెంబడించిన వ్యక్తులు అతడు కూడా
ఒక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు తన ఇంట్లో కష్టం వచ్చింది. తన కుమార్తె చనిపోయే పరిస్థితికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు యేసు యొద్దకు కనుగోడానికి వెళ్తున్నాడు. ఎందుకంటే అతడు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి ఉంచినా నా కుమార్తె బ్రతుకుతుందని ఆశతో వెతుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెతుకుంటూ వెళ్ళాడు. చివరికి యేసును కనుగొన్నాడు. నిజమేనా? సమస్యలో మనం ఎవరిని కనుగోవాలి? ఆయన కనుగోవాలి. బంధువుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే చాలా చోట్ల తిరిగి హాస్పిటల్ తిప్పి చివరికి తన కుమార్తె చావు బ్రతుకులు ఉన్న సంగతిని గుర్తించి ఎవ్వరు బ్రతికించలేరు, ఎవరు ఈ కార్యము చేయలేరని సంగతి గుర్తించి ఇప్పుడు నేరుగా యేసు యొద్దకు వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. యేసు యొద్దకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు యేసు అన్నాడంట, వస్తానని చెప్పాడంట. హల్లెలూయా. వస్తానని చెప్పి ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఏం జరిగిందో తెలుసా? దారి మధ్యలో ఈ కుమార్తెకేమో 12 సంవత్సరాల వయసు. ఏ కుమార్తెకి? యాయిరు కుమార్తెకి 12 సంవత్సరాల వయసు. ఆమె ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే ఒక ఆమె బైబిల్లో రక్తస్రావంతో బాధపడుతుంది ఒక స్త్రీ. ఆమె కూడా ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల వయసు నుంచి, అంటే 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావ వ్యాధితో అక్కడ ఆ యాయిరు భార్య ఆ బిడ్డను డెలివరీ చేసింది. ఈమె వ్యాధి మొదలైంది. హల్లెలూయా. ఈమెకి 12 సంవత్సరాలు రావాలి, ఈమెకి 12 సంవత్సరాలు బాధపడాలి. రక్తం పోవడం అంటే మాటలంటారా? ఏమండి, రక్తం పోవడం మాటలా? జీవం పోతూ ఉంది. ఆమె చాలా డబ్బులు ఖర్చు పెట్టిందా? బంధువులందరూ త్రోసివేశారు. డాక్టర్లు కూడా ఏమీ చేయలేమన్నారు. ఇంటి వారు కూడా వెలివేశారు. ఏం చేయలేని పరిస్థితి, ఆమె నడవలేని పరిస్థితి. ఇప్పుడు ఆమె కూడా ఎవరిని కనుక్కోవడానికి వచ్చింది? అక్కడ యాయిరు ఈ యేసును కనుక్కోవడానికి వచ్చాడు. ఇక్కడ ఈమె దేవునికి స్తోత్రం కనుగొన్నదా? యేసును కనుగొన్నదా? ఇప్పుడు ఆమె కనుగొని ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ ప్రజల మధ్యలో ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత అనుకున్నది. అంతే. ఏమనుకున్నది? వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తున్నా అని ఆమె ఎప్పుడైతే హృదయంలో తలంచిందో ఆ ప్రజల మధ్యలో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆ ప్రజల మధ్యలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ఏమండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వెనకతల డోర్ ఒకటి తీయండి అమ్మా. లోపల గాలి బయటికి వెళ్ళక లోపల వేడిగా ఉంది. తీయండి ఆ డోరు. ఆ వంటగది డోర్ కూడా తీయండి. లేకపోతే ఏసీ ఆన్ చేయండి. ఆ రిమోట్ తీయండి. సరిపోద్దా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉంచేయండి అమ్మా, ఉంచండి. హల్లెలూయా. సరే, మరి అన్నీ బిగబెట్టేస్తే లోపల ఏముంటుంది? చాలా చక్కని విషయాలు వస్తున్నప్పుడే మనకి చాలా గలిబిలు జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనా వాక్యంతో మనం ముందుకు వెళ్దామండి. హల్లెలూయా. వాక్యమే అన్నిటికీ ఆధారం. వాక్యమే మనకు కావాలి. దేవునికి స్తోత్రం. చూడండి, యాయిరు ఎప్పుడైతే యేసును వెతుక్కుంటూ వచ్చాడో ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా యేసును వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే మరణం మీద అధికారం ఆయనకున్నదని వారిద్దరూ గుర్తించారు. హల్లెలూయా. మరణాన్ని కూడా జయించగల శక్తి ఆయనకుందని వారు గుర్తించారు. వెంటనే ఆమె వచ్చి ఆ వస్త్రపు చెంగు పట్టుకుని ఆమె ఏం చేసింది? బాగుపడింది. అప్పటికే యాయిరు కూడా ఉన్నాడా లేదా? ఆయనకి టెన్షన్. ఎందుకంటే అప్పుడే ఆ ఇంటి నుంచి కొంతమంది వచ్చారంట. ఏం చెప్తున్నారంటే, ఇదిగో నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీ కుమార్తె ఏమైందండి? హల్లెలూయా. అందరు ఇక్కడ ఉండడం, ఎవ్వరు మీరు వాక్యం అవ్వద్దు, నాకు ఇంక డిస్టర్బ్ అయిపోతుంది. వదిలేండి, అది అలా వదిలేండి. వర్షం వచ్చినా పర్లేదు, తడిసినా పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వాక్యం విందామా? అమ్మ ఈ డోర్ కూడా మళ్ళీ ఇక్కడ ఎత్తారు, తీయండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఎవ్వరూ తిరగద్దు, వాక్యంలోకి వెళ్దామా? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. సరే, నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కొన్ని క్షణాలు దేవుని వాక్యం విందామండి. ఎందుకంటే ఆయన స్వరం వస్తున్నప్పుడు మనం కదులుతున్నాం అనుకోండి, అటు ఇటు ఏమవుతుందో తెలుసండి, పరిశుద్ధాత్మను డిస్టర్బ్ చేసినట్టు. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. వేడి వాతావరణం ఒక్కసారి అందరూ నా వైపు చూడండి, వాక్యం వైపు చూడండి, వాక్యం వస్తున్న వైపు చూడండి. ఏమైపోయినా పర్లేదు, ఆ క్షణాలు మీరు ఆ స్థలంలోకి వెళ్ళిపోవాలి. ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగి యేసు యొద్దకు వెళ్ళినట్లుగా మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే వస్త్రపు చెంగు పట్టుకుందో ఏం జరిగింది? వెంటనే స్వస్థత పొందుకుంది. ఆయన అంటున్నాడు, ప్రభావం నాలోంచి వెళ్ళిపోయిందని. అప్పటికే యాయిరు అక్కడ ఉన్నాడు. యాయిరు టెన్షన్ పడుతున్నాడు. కారణం ఏంటంటే యాయిరికి అప్పటికే సమాచారం ఉంది, ఇది నీ కుమార్తె చచ్చిపోయింది, కానీ ఆ బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు, ఆ బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయిందని చెప్పి. నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓ నిశ్చయంగా ఆ యొక్క యేసు ప్రభు తన పవిత్రమైన కన్నులు అతని వైపు తిప్పడం చూడగలను అంటున్నాడు ఈ కాల ప్రవక్త. ఏమని అంటున్నాడు తెలుసా? భయపడద్దు, నమ్మిక మాత్రము. ఏమన్నాడు? భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నీ కుమార్తె చనిపోలేదు, నిద్రపోతుంది అక్కడ. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆమె నిద్రిస్తున్న సంగతి యేసుకు తెలుసు. ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది. నువ్వు భయపడద్దు, నమ్మిక మాత్రము ఉంచు. అతను అక్కడ నిలబడి ఉన్నాడో ఆయనకు తెలుసు. చూడండి, యాయిరు బిడ్డ లేస్తుందని ఆయనకు మాత్రము తెలుసు. నిజమేనా? అయితే సందేహించు అనేకుల మధ్య ఆయన వచ్చుడు కూర్చి యాయిరు నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కానీ యేసు నేరుగా ఆ గదిలోనికి వెళ్ళాడా? అప్పటికే ఏం చేస్తున్నారు? గోల చేస్తున్నారు, ఏడుస్తున్నారు. అమ్మో చచ్చిపోయింది, అమ్మో మా పాస్టర్ గారి కూతురు చచ్చిపోయింది, మా యజమాని కూతురు చచ్చిపోయిందని ఏడుస్తూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అల్ప విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తిని యేసు ఏమన్నాడంటే, మీరందరూ బయటకు పోమన్నాడు. ఏమన్నాడండి? బయటికి అపహాసం చేసిరు, ఆయన్ని చూసి నవ్విరి. గుర్తుపెట్టుకోండి, అపహాసం చేసిన వారిని, నవ్విన వారిని దేవుడు ఆయన సన్నిధిలోనికి చేర్చుకొనడు. హల్లెలూయా. ఆయన రాజ్యం ఆయన బహిష్కరిస్తుంది. కాబట్టి వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఎవరిని తీసుకెళ్ళాడంటే పేతురును, యాకోబును, యోహాను తప్ప మరి ఎవరిని లోపలికి అందరిని బయటికి నెట్టేశాడు. ఇప్పుడు లోపల ఎంతమంది ఉన్నారు? పేతురు, యోహాను, యాకోబు, యేసు ప్రభు, చనిపోయిన ఆమె, మరియు తల్లి, తండ్రి. ఎంతమంది? 7 మాత్రమే ఆ గదిలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ముద్రలు ధరిస్తున్నాడు ఆయన. ఆ 7వ ముద్ర ఏంటో తెలుసా? మరణాన్ని జీవంగా మార్చడం ఏమన్నది. ఆ 7వ ముద్ర ఏంటో తెలుసా? మరణమును దాటి ఆ యొక్క రాజ్యంలోనికి సజీవులుగా లేపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క ఈ మధ్య శరీరం నుండి బయటకు వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏ ఆత్మ? ఎవరి ఆత్మ? యాయిరు కుమార్తె ఆత్మ మరి నిద్రపోతుంది. ఆత్మ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన గదిలో ఉన్నాడు. ఈ గదిలో ఉంచి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మ దగ్గర పంపించాడంట. ఇప్పుడు తల తుక్కుమనే స్వరము ఆ ఆత్మ ఎక్కడుందో ఆత్మను పట్టుకుని బయటకు లాక్కొచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆత్మ ఏం చేసింది? నేరుగా యాయిరు యొక్క కుమార్తె యొక్క ఆత్మను పట్టుకుని ఎప్పుడైతే తీసుకుని వచ్చిందో ఇప్పుడు ఆమె చిన్నది లేచింది పైకి. ఆత్మ ఉన్న స్థలంలో నుండి తిరిగి జీవంలోనికి ఆత్మను పిలవగల అదే వ్యక్తితో పరిచయం ఉన్నందుకు నేను చాలా ధన్యుడిని. నువ్వు ధన్యుడివా? నువ్వు ధన్యుడివా? ఆయన ఎలాంటి శక్తివంతుడు తెలుసా? ఆత్మ ఉన్న స్థలంలోనికి వెళ్ళి ఆత్మను తిరిగి తీసుకొచ్చి ఆ వ్యక్తిలోనికి ఆ జీవమును తీసుకొచ్చి పెట్టే శక్తిమంతుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన సామాన్యమైన దేవుడు కాదండి.
ఆయన చేతిలో పడుట మిక్కిలి భయంకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువ వద్ద ఒక మాట అన్నాడు, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి అని ఏడుస్తూ మరణిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన తన మరణములో ఒక మనుష్యుడు, నిజమేనా? కానీ పునరుద్ధానంలో ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి లేపడానికి తీసుకొనడానికి నాకు అధికారం కలగదు. ఎవడో నా ప్రాణము తీసుకోలేడు, ఎవడో దాన్ని నా ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేడు. అవన్నీ నా వశంలో ఉన్నాయి, జీవమరములు నా వశంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యాయిరు కుమార్తెను బ్రతికించిన అదే దేవుడు, రక్తస్రావణ స్త్రీ రోగపు స్త్రీని బ్రతికించిన అదే దేవుడు. ఆయన ఒకరోజు తన స్నేహితుడైన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? లాజరు సమాధి. అక్కడ పక్కన నిలబడి ఉన్నప్పుడు ఈ కాల ప్రభుత్వం అంటున్నాడు, ఏమన్నాడంటే, నేను ఆయన అక్కడ మానవునిగా నిలబడి బలహీనముగా ఏడుస్తున్న వ్యక్తిగా చూచాను. ఇంచుమించు యేసుక్రీస్తు ఎంత ఎత్తున్నాడు తెలుసండి? 6 అడుగులు 7 అడుగులు కాదు, ఇంచుమించు 5, 6, 5, 8 ఉంటాడంట ఆయన. ఉంటున్నారా? ఏదో కండలు తీరిన వ్యక్తి కాదండి, భుజములు వంగిపోయిన వ్యక్తిగా, ముసలి వ్యక్తిగా, ఒక బలహీనమైన వ్యక్తిగా ఆ సమాధి పక్కన నిలబడ్డాడంట. చూసే ప్రజలు అనుకుంటున్నారంట, ఈయనేం చేయగలడు, ఈ సమాధిని ఈయనేం చేయగలడు. హల్లెలూయా. అదిగో ఏడుస్తున్నాడు చూడండి, ఏమీ చేయలేక ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? అతడు మన వంటి మానవ స్వభావం కలిగిన వాడు కనుక. ఆయన తన స్నేహితుడు మరణించాడనే సంగతి చూసి ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ మానవునిగా నిలబడి బలహీనముగా ఏడుస్తూ, మరియు ఆయన బొగ్గల మీదుగా కన్నీళ్లు కారుతున్నాయి. తాను లాజరు లేప సమర్థుడని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఏమండి, ఆయన లాజరును లేపగల సమర్థుడేనా? ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? ఆయన నిన్ను కూడా లేపగలడా? అప్పటికే ఆ లాజరు యొక్క సమాధి చేపట్టి 4 దినాలు అయింది. అప్పటికే ముక్కుడిపోయింది, అప్పటికే చర్మం సీకిపోతూ ఉంది, అప్పటికే తినేసే పురుగులు బయలుదేరాయి. ఏం తినేస్తాయి? పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? పురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? మట్లోంచి వస్తాయా? నీ మొఖం, నీలో ఉన్నాయి, నీలో ఉన్నాయి పురుగులు. నీ శరీరాన్ని తినేసే పురుగులు నీలో ఉన్నాయి. మట్లోంచి పుట్టుకొస్తాయి అంటాం, మట్లోంచి పుట్టుకురావండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నేను పురుగు వంటి వాడును, పురుగు వంటి నరుడను. నిజమేనా? పురుగులు ఎక్కడ ఉన్నాయి? మీకు కూడా విషయం తెలుసా అండి? ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలి దానికి మందులు వేయలేదు అనుకోండి, కట్టుకట్టు వదిలేసాం అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? కట్టుకట్టు వదిలేండి, ఏమవుతుంది? అమ్మ డాక్టర్ అమ్మగారు, ఎంతమంది పురుగు పట్టిన వాళ్ళని చూడట్లేదు నువ్వు హాస్పిటల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శరీరమే పురుగులమయం. కానీ ఈ శరీరాన్ని జీవంతో నింపగల దేవుడు మన మధ్య ఉన్నాడు. మన ఆత్మలు సైతము ఆ చనిపోయి సమాధి చేయబడి చీకిపోయిన శరీరాన్ని కూడా బాగు చేయగల శక్తిమంతుడు మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎవరు? నిజమేనా? ఆయన జీవంతో నింపేవాడైనా, ఆయన శక్తితో నింపేవాడైనా. దేవునికి స్తోత్రం. అక్కడ నిలబడి అలా బలహీనంగా ఉన్నాడంట, ఏడుస్తూ, మరియు ఆయన బొగ్గల మీదగా కన్నీళ్లు కారడం చూడగలను. తాను లాజరును లేప సముద్రుడు ఆయనకు తెలుసు, కానీ అది ప్రజల పట్ల ఆయనకున్న మానవీయ భావన మాత్రమే. మరియు ఆయన సమాధి పక్కన నిలబడి ఉన్నప్పుడు ఆయన ఆ రాయిని తీసివేయడం చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ రాయిని తొలగించండి, అడ్డుబండలు తొలగించండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి అడ్డుబండ తెలుసా? ఆ లాజరు యొక్క అక్క చెల్లి అడ్డుబండలుగా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, వారు బాధపడుతున్నారు. అంటున్నాడు, తీసేయండి ఆ రాయిని. తీసేమన్నప్పుడు ఆ యొక్క అక్క చెల్లి వచ్చి ఏం చేశారు? అప్పుడు మార్త వచ్చి ఏమంటుంది? ప్రభువా ఇప్పటికే వాసన కొడుతుంటాడు. ఏం కొడతాడండి? దేవునికి స్తోత్రం. ఏం కొడుతున్నాడండి? వాసన, వాసన కొడుతూ ఉంటాడు. వద్దు ప్రభువా అని అంటే, నువ్వు నమ్ముతున్నావా?
రాయి తొలగించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ రాయిని తరలించడం ప్రారంభించారు. ఆ ఇద్దరు బలహీన మహిళలు మరియు వారు రాయిని తీసివేసినప్పుడు, నేను ఆయన మాట్లాడింది స్పష్టంగా వినగలను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నందుకే నేను కృతజ్ఞత తెలుపుచున్నాను. ఓ నిత్యంగా వారికి ఎలాంటి ఆశ అండి అక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన చూడండి ఏమన్నాడు, అక్కడ ఆత్మస్థలములో ఆయన బిగ్గరగా కేక పెట్టాడండి. ఏమని కేకెట్టాడు? ఏమన్నాడు? పేరు పెట్టి పిలిచాడు. లాజరు నువ్వు బయటికి రా అని కేక వేయడం వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన అతని పేరు పెట్టి పిలిచాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే సమాధిలో ఉన్నవాడ బయటికి రా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పునరుద్ధరణ జరిగిందంట. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ ఎంతమంది అయితే సమాధి చేయబడ్డారో ఆయనకు అంత శక్తి ఉంది. హల్లెలూయా. దాన్ని బట్టి ఏమర్థం తెలుసా? క్రీస్తునందున మృతుల్ని దేవుడు అలా లేపుతాడని. అందరిని లేపడు ఆయన. లేపవలసిన పరిస్థితి వస్తే సొదొమలో కాలిపోయిన వారిని కూడా లేపాలి ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? సొదొమలో బూడిదైపోయిన వారిని కూడా లేపాలి ఆయన. అందుకే ఆయన ఏం చేశాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, మరణానికి మనం భయపడక్కర్లేదు. మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన లాజరు బయటికి రాని పిలిచినప్పుడు ఆ స్వరము నేరుగా ఆ లాజరు యొక్క ఆత్మ ఎక్కడుందో ఆ ఆత్మ యొక్క స్థలంలోనికి ఆ స్వరము వెళ్ళి నేరుగా అతను పట్టుకుని వెనక్కి లాక్కొచ్చిందంట. ముక్కు ఊడిపోయిన ముక్కు మళ్ళీ అతుక్కుంది. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? కన్నులు ఇచ్చిన వాడు ఆయనే, చేతులను ఇచ్చిన వాడు ఆయనే, కుంటివారిని బాగు చేసిన వాడు ఆయనే, ఓ మాటలు లేని వారికి మూగవారికి నోరిచ్చిన వాడు ఆయనే. నువ్వు నమ్మినట్లయితే ఈ రోజున కూడా అదే కార్యం చేయగల దేవుడు. నీ విశ్వాసం మీద పరీక్ష చేయబోతున్నాడు ఆయన. నీ విశ్వాసం ఆయన కనుగొంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, చివరి దినాల్లో నేను విశ్వాసము కనుగొందనా, మీ విశ్వాసం నేను కనుగొందనా. నువ్వు ఎలాంటి విశ్వాసం కలుగున్నావు? ఆయన నమ్మదగిన దేవుడు అని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఆయన జయశాలి, శక్తివంతుడు. అడ్డు బండలు తొలగించారు. ఈరోజు మనం ఏం చేయాలి? తొలగించాలా లేదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లాజరు ఏమన్నాడు? లాజరు నిజమేనా? మరి లాజరు బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ కుళ్ళిపోయిన శరీరం దాని యజమాని గుర్తించిందంట. కుళ్ళిపోయిన శరీరం లాజరు యొక్క శరీరం యజమాని. మరి యజమాని ఎవరు? అందుకే హల్లెలూయా. వెంటనే అతని కుళ్ళు కూడా పోయింది. అతడు బాగుపడి బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల యొక్క మంచి కాపరిని వర్తమానంలో చెప్తున్నాడు. కన్నీటి శ్రమలు ఎన్నడూ కాపరిని దూరంగా ఉంచు. ఎంతమందికి అర్థమవుతున్నాయి? కుళ్ళిపోవట. లాజరు యొక్క సమాధిని వద్ద ఆయన దానిని రుజువు చేశాడు. లాజరు ఆయన యొక్క చిన్న గొర్రె పిల్లలో ఒకడై ఉన్నాడు. అతని దేహం ఒక గుంటలో ఉంచబడి ఉండెను. ఒక రాయి దానిపైన దొర్లించబడి ఉండెను. అతని యొక్క దేహం చెడిపోయి ఉన్నది. అతని ముక్కు రాలిపోయినది. చర్మపు పురుగులు అతని తినివేయుచున్నవి. అయితే ఆయన ప్రధాన కాపరిగా ఆ సమాధి యొద్దకు వచ్చాడు. ఆయన ప్రధాన కాపరిగా ఒక్క మాట పలికాడు. తన గొర్రెను పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు ఆయన నీ పేరును పేరు పెట్టి పిలిస్తే నువ్వు ఆయనకి జవాబు ఇస్తావా? హల్లెలూయా. వెంటనే ఆయన జవాబు ఇచ్చాడంటే ఎవరు? లాజరు. ప్రభువా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. ఏమన్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలు గొప్ప కాపరేనా? ఓ ఆయన జీవం ఇచ్చే కాపరేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన నిన్ను పోషించనివ్వండి. ఆయన అద్భుతమైన కాపరి. ఆయన నిన్ను దేవుని వాక్యం మీద పోషిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చేత జీవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన ఏ గొర్రెను కూడా నష్టపోనివ్వడు. అలా నష్టపోనిస్తే ఆయనకి అది అలా ఉంటుంది తెలుసు, అవమానంగా ఉంటుందంట. ఎవరికండి? దేవునికే అవమానంగా ఉంటుందంట. నిన్ను నష్టపోనిస్తే ఆయనకి అవమానం.
నష్టపోయినని బాధపడకు. ఈ నష్టపోయిన సమయంలోనే దేవుడు నీ చెంతకు వచ్చి నిన్ను లేవనెత్తుతాడు. ఆయన సమర్థుడైన, ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు. కొంత శ్రమలు రావచ్చు, కొంత నష్టపోవచ్చు, కొన్ని ఉడుదొలుకులు రావచ్చు. ఆయన నీ దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. సమాధిలో పెట్టుట అనే వర్తమానంలో కూడా ఆయన ఒక మాట చెప్పి ఉన్నాడు. నాకు చాలా ఇష్టం ఈ యొక్క సబ్జెక్ట్. అంటే ఈ మధ్యాహ్నం కొరవచ్చు కదా, వర్షం కొరదు. అది మంచి మాటలు మీ చెవిలోకి వెళ్ళిపోయి మీరు అక్కడ విశ్వాసాన్ని పెంచుకుంటారేమో అని వాడు ఏదో అడవుడు చేస్తున్నాడు. చేయని. దేవునికి స్తోత్రం. ఆత్మ చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. ఆత్మ చెవులవి, ఈ చెవులు కాదు. ఈ చెవులతో వినండి, ఈ హృదయంలో ముద్రించుకోండి. ఇవి అందరికీ ఇవ్వబడే వాక్యాలు కాదు. ఈరోజు కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వాక్యాన్ని ఇష్టపడలేకపోతున్నారు, కొంతమంది దేవుని ప్రేమించలేకపోతున్నారు. వర్షం ఆటంకమే కావచ్చు, ఎండ ఆటంకమే కావచ్చు, అవి నీకు ఎన్నడూ ఆటంకంగా ఉండకూడదు. ఆయన ఆరాధించడానికి ఏది నీకు ఆటంకం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆది కాండంలో నోవహుతో మాట్లాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? వినపడలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పరదేశం దగ్గర కూడా వెళ్ళాడు. ఎందుకంటే పరదేశంలో ఎవరున్నారు? మన పితరులు ఉన్నారు. వారిని కలుసుకోవడానికి వెళ్ళాడు. వారిని చరణగా విడిపించడానికి, వారిని పట్టుకుని భూమి మీద తీసుకురావడానికి వెళ్ళాడు. ఆయన ఆరోహమైనప్పుడు వారితో కూడా ఆయనతో పాటు వారిని తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. ఆయన కిందకు ఎందుకు వెళ్ళాడు? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన సమాధిలో పెట్టాను వర్తమానం 8వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. దేవుడు నోవహుతో మాట్లాడినప్పుడు వెనుక జలప్రవం ముందున్న ప్రపంచంలో రాబోతుందని, బహుశా కనీసం ఎన్నడైనా బైబిల్ రాయబడక మునిపే, బైబిల్ ఎప్పుడైనా రాశాడా? నోవహుకు ఏమైనా తెలుసా అమ్మా? నోవహు దినాల్లో బైబిల్ ఉందా? ఉందా? లేదు. ఉందా? ఉందా? ఆ ప్రజలకు ఏమైనా బైబిల్ ఉందా? లేదండి. కానీ దేవుడు నోవహుకు చూపిస్తున్నాడు, రాబో దినాల్లో జలప్రలయం వస్తుంది. నోవహా, నీవు నీ కుటుంబం రక్షించబడినట్లుగా వాడకట్టు. ఓ తుఫాన్ రాబోతుంది, మరియు నీళ్లు భూమిని కప్పుకొనుచున్నవి. దేవుడు నోవహుతో చెప్పాడు. మరియు ఒక అణువైన అది సంభవిస్తుందని రుజువు లేనప్పుడు, సమస్తమును దానికి భిన్నంగా ఉన్నప్పుడు నోవహు భయముతో కదిలించబడి ఒక ఓడను నిర్మించుకున్నాడు. నిజమేనా? ఏమండి? నోవహుకు దర్శనం చూపించి నోవహును వాడకట్టుకోమని చెప్పినప్పుడు అసలు అవకాశం ఉందా? మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు పడుతున్న వర్షం, నోవహు దినాల్లో వర్షం లేదు. పంటలు పండాలంటే మంచే, అది ఆ మంచు కురిసి ఆ యొక్క ఆవిరి భూమిలోంచి పైకి వచ్చి అదంతా పంటలను పండించేదంట. నోవహు దినాల వరకు ఒక చినుకు కూడా వారు ఎరగరు. 2000 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడి నుంచి మొదలు? ఆదాము పాపములో పడిపోయిన మొదలు నోవహు దినాల వరకు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలు ఎప్పుడు కూడా వారు వర్షాన్ని చూడలే. మరి వాళ్ళు ఎలా తిన్నారు, ఎలా వండుకున్నారు, ఎలా మరి నోవహు దినాల వలె మనిషి కుమారుడు రాకడ దినాలు ఉంటాయి అన్నాడు. ఇప్పుడు ఎంత జనాభా మనం కలిగి ఉన్నాం? ఇంచుమించు 850 కోట్ల మంది ఉన్నామంటే ఇప్పుడు ఎంతమంది? మరి అప్పుడు ఆ దినాల్లో ఉంటారంటారా? ఉండరా? ఉంటారా? ఉండరా? హల్లెలూయా. నోవహు దినాల్లో జరిగినట్లుగా మనిషి కుమారుడు రాకడ దినాల్లో జరుగును. నోవహు దినాల వల్లే ఉన్నాయి. అయితే నోవహు దినాల్లో వర్షం లేదు. వారు ఆహారం ఎలా తిన్నారు? స్వచ్ఛమైన ఆహారం తిన్నారు. వారు బలమైన ఆహారం తిన్నారు. వారికి టెక్నాలజీ ఉంది. హల్లెలూయా. అప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆనోకు పిరమిడ్ కట్టాడు, తెలుసు కదా? ఇలాంటి పిరమిడ్ని. హల్లెలూయా. గాజా అన్న ప్రాంతంలో కట్టాడు. ఇప్పటికి కూడా మీరు ఆన్లైన్లో చూడొచ్చు, నెట్లో కూడా చూడండి. గాజా పిరమిడ్ అని కొట్టండి. ఆ గాజా పిరమిడ్ కట్టింది ఆనోకే. దేవుని కొలతల ద్వారా అది కట్టబడింది. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పిరమిడ్లు కట్టాలంటే ఎవరి వల్ల కాదు, ఇప్పుడు కట్టలేరు. ఆ టెక్నాలజీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా లైట్ వెయిట్, బరువును కూడా మొయ్యలేం. నిజమేనా? ఏమండి, ఆడవారు 20 లీటర్ల బిందుని ఎత్తి మీద ఎట్టు మోసేవారు, ఇప్పుడు మొయ్యమానండి. అవునా కదా చెప్పండి. తిరగలు ఇసిరేవారు, ఇప్పుడు ఇసరమానండి. ఎంతో దూరం నీళ్లు మోసేవారు, ఇప్పుడు మోయమనండి. టెక్నాలజీ పెరుగుతుంది అన్నాం కాదు, మన ఆరోగ్యం పాడైపోతుంది. బాడీలకి ఎక్సర్సైజ్ లేదు. ఉందా చెప్పండి? బాడీలకి ఎక్సర్సైజ్ ఉందా? బట్టలు ఉదిగితే 4 నరాలు. ఇప్పుడు బట్టలు ఉతకడం లేదు, ఇప్పుడు ఏం ఉదుగుతుంది? నీకు ఎక్సర్సైజ్ లేదు బాడీలో. అందుకే అందరూ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. టెక్నాలజీ పెరిగింది కానీ మనుషుల యొక్క శక్తి పెరగలేదు. మనుషులు శక్తిహీనులయ్యారు. అవునా? దేవునికి స్తోత్రం. అప్పుల్లో పిల్లల్ని ఎంతమంది కానివారు? నవోదినాలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు మొన్నటి వరకు, మన దినాల వరకు కూడా సుసన్న వెస్లి 17 మందిని కన్నది. అవునా? సుసన్న వెస్లి 17 మంది పిల్లల్ని కన్నది. హల్లెలూయా. మనం ఎంతమందిని కంటున్నాం? ఒక్కరు, లేకపోతే 2. అవునా కదా? క్లోజ్. బలం ఏమైపోయింది? అంతా బలహీనమైపోయింది. టెక్నాలజీ పెరుగుతుంది అనుకుంటున్నావు కానీ నువ్వు బలహీనుడు అయిపోతున్నావని, నీ శరీరం బలహీనమైపోయిందని, నువ్వు త్వరలో ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలని సంగతి, ఆ గడియ నీకు సమీపంగా ఉందని సంగతి గుర్తించట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుడు నోవహుతో మాట్లాడుతున్నప్పుడు ఒక రోజున జలప్రలయం రాబోతుందని చెప్పాడు. బహుశా కనీసం ఎక్కడ కూడా బైబిల్ రాయబడలేదు, వాళ్ళకు తెలియదు. కానీ దేవుడు దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు ఆ దర్శనాన్ని నమ్మి నోవహు వాడను సిద్ధపరిచాడు. మరి ఈరోజు మనం ఏం చేయాలి? ఏమండి, మనం ఏం చేయాలి? అందరూ ఎక్కడ ఉన్నారా? అమ్మలారా, అయ్యల్లారా, ఇక్కడ ఉన్నారా? ఒక్కసారిగా ఆలోచించండి. ఈ ప్రపంచం ప్రచండమైన వేడితో, ప్రచండమైన గాలులు, మొత్తం అగ్ని చేత, దహించు అగ్ని చేత ఈ భూమి కాలిపోద్దని బైబిల్ చెప్తూ ఉంది. నీ చేతిలో బైబిల్ ఉంది, కానీ ఇప్పుడు ఏం చేయాలి? వాడను కట్టాలి. నవోదినాలు వాడలేదు, దర్శనం ద్వారానే వాడ కట్టాడు. దేవుని స్వరం మాటల ద్వారానే, దేవుని లెక్కల ప్రకారంగా ఆ వాడ కట్టబడి ఉంది. కానీ ఈరోజు వాక్యం మన ముందు ఉంది. ఈ భూమికి ఏం కాబోతుందో వాక్యం చెప్తుంది. నీకేం కాబోతుందో వాక్యం చెప్తుంది. వేడబండి వారు ఏమవుతారో వాక్యం చెప్తుంది. నశించిపోయేవారు ఏమవుతారో వాక్యం చెప్తుంది. పరలోకం నరకం 2 ఉన్నాయని వాక్యం చెప్తుంది. బైబిల్ మన చేతిలో పెట్టాడు దేవుడు. అయితే ఇప్పుడు మనం వాడ కట్టుకునే సమయంలో ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం వాడ కట్టాలి. ఆ వాడకి కొన్ని నమూనాలు ఉన్నాయి. మన పరలోక తాళపు చెవులు కలిగి ఉండాలి. ఆ వాడను కట్టుకుంటే కానీ పరలోక రాజ్యంకి వెళ్ళము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా నోవహు భయముతో కదిలింపబడి ఒక వాడను నిర్మించుకుంటే మనం ఎంత భయపడాలి? అవునా కదా? ఈ రోజున భక్తి అంటే భయం లేదు. చెప్పండి, నువ్వు సంఘానికి రాకపోతే పాస్టర్ గారికి భయమా? నువ్వు సంఘానికి రాకపోతే పాస్టర్ గారికి బాధ. నువ్వు సంఘానికి రాకపోతే ఎవరికి నష్టం? నువ్వు ఎవరి కోసం రావాలి? దేవుని కోసం కాదు, నీ కోసం నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన కోసమో, నా కోసమో, ఇక్కడున్న మనుషుల కోసం కాదండి. నువ్వు మందిరానికి వచ్చేది నీ కోసం రావాలి. నీ కుటుంబాన్ని బలపరచుకోవడానికి రావాలి. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి రావాలి. నువ్వు వాడని కట్టుకోవడానికి రావాలి ఇక్కడికి. అప్పుడు బైబిల్ లేదు, కానీ నోవహు వాక్యం విని వాక్య ప్రకారం వాడ కట్టుకున్నాడు. దర్శనం ప్రకారం వాడ కట్టుకున్నాడు. ఇప్పుడు నీ చేతిలో బైబిల్ ఉన్నది. మనకేం కాబోతుందో బైబిల్ చెప్తుంది. యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు దేవుడు.
భూకంపాలు జరుగుతాయని చెప్పాడు దేవుడు. ఈ భూమి అంతా నాశనం కాబోతుందని చెప్పాడు దేవుడు. అయితే ఈ భూమిలో నువ్వు నశించిపోకుండా ఉండాలంటే నువ్వు ఈ కుటుంబాన్ని కట్టుకోవాలి, ఈ వాడును కట్టాలి. ఆ వాడే ప్రభు అనే యేసు క్రీస్తు వాడై ఉన్నది. ఎక్కడున్నాం ఆలోచన చేయండి. మనం ఎక్కడున్నాం? కానీ దానికి చిన్నదానికి ఆరాధన మానేస్తున్నాం. బైబిల్ స్టడీకి రావట్లేదు. ఈ కాల ప్రవక్త అంటాడు, బుధవారం ఆరాధన చేయని వాడు అసలు క్రైస్తుడు కాదంట. చెప్పాడు. మరి ఉన్నది కాబట్టి చెప్తూ ఉన్నాను. ఆదివారం వచ్చే వాళ్ళందరూ ఎవరంటే ఆరాధకులు కాదు. ఎవరు మరి చెప్పండి. ఆదివారం వచ్చేవాళ్ళు ఎవరంటే ఆదివారం భక్తులు, ఆరాధకులు, లేకపోతే ఏమంటారు వారిని, విజిటర్స్. కానీ బుధవారము అంటే వారంలో మధ్యాంతర వారం ఏంటంట బుధవారం. ఆలోచన చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రభువా ప్రతి బుధవారము ప్రవక్త అంటాడు ఆదివారం ఎలా ఆరాధన జరుగుతుందో ఇప్పుడు ఆరాధన జరుగుతుందా అలాగే బుధవారం కూడా జరగాలి. కానీ నెలలో ఒక వారమే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ప్రభురాత్రి భోజనం మాత్రమే జరుగుతుంది బుధవారం. ప్రార్థిస్తున్నాను, దేవుని చిత్తమైతే ఆ బుధవారం ప్రతి బుధవారము బయట కూటం, ఒక ఇంటికోడో కూటం, అలా ఏదో రకంగా మనం కూడుకోవాలి. మందిరం అనే కాదు, కానీ ఎక్కడ కూడుకోవాలి, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారు వారి మధ్య ఉంటారని చెప్పిన దేవుడు. ఒకవేళ సేవకుడు లేకపోయినా మనం ఏం చేయాలి? కూడుకోవాలి లేదా? సేవకుడు ఎక్కడ కూడుకుంటాడు? అప్పుడు అతడు ఎక్కడైతే పిలువబడ్డాడో అక్కడ వెళ్తాడు. లేదా మీ మధ్యలో ఉంటే మీతో పాటు సహవాసము. ఖచ్చితంగా బుధవారం మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గడపాలి. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు సరిపోట్లే. హల్లెలూయా. ఆయన పిల్లల్ని ఎప్పుడు ఆయన కింద పడిపోనివ్వడండి. ఆయన పైకి లేపే దేవుడే ఉన్నాడు. ఆయన వాక్యమే ఉన్న దేవుడు. ఆయన పిల్లల్ని వాక్యంగా మార్చే దేవుడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో అతి ప్రాచీనమైన గ్రంథం ఏంటి? బైబిల్లో అతి ప్రాచీనమైన గ్రంథం మొదటి గ్రంథం ఏంటి? కానీ అంతకంటే ప్రాచీన గ్రంథం ఆది కాండం కూడా రాయలేదు అప్పటికి. యోబు గ్రంథం గుర్తుపెట్టుకోండి. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథము బైబిల్లో అతి ప్రాచీనమైన గ్రంథమై ఉండెను. బహుశా అది ఆది కాండం రాయబడక మునిపే రాయబడి ఉండను. ఆది కాండం ఎవరు రాశారు? ఆది కాండం మోషే రాశాడు. ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండం, ద్వితీయోపదేశ కాండం వరకు కూడా ఆ చివరి పాటు యోషువ రాశాడు. దేవునికి స్తోత్రం. మోషే మరణాంతరం యోషువ దాన్ని రాశాడు. గుర్తుపెట్టుకోండి, 5 కాండాలు మోషే రాశాడు. కానీ మోషే రాసినప్పుడు యోబు గ్రంథము ముందే ఉంది. యోబు ఎప్పటివాడు? మోషే కంటే ముందటవాడు. అమ్మా, అబ్రాహాము కంటే ముందటవాడు. గుర్తుపెట్టుకోండి. అందరికి అర్థమవుతుందా? ఎప్పటివారండి? అబ్రాహాము కంటే ముందున్నవాడు. అంటే నోవాహు జల ప్రళయం తర్వాత వాడు. మీకు అర్థం అవడం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాము కంటే ముందటవాడు. హల్లెలూయా. అయితే గమనించండి, యోబు ఎప్పుడు కూడా దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఎవరికి? దేవునికి. తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు ప్రతిదినము దహన బలులు అర్పించేవాడు. నిజమేనా? అతడు దహన బలుల మీదే ఆధారపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నాను. అబ్రాహాము అనే పేరు గల వ్యక్తి అతడి తర్వాత వచ్చాడు. గుర్తుపెట్టుకుని, ఇవన్నీ వరుసగా ఎందుకు చెప్తున్నాను? వీళ్ళందరూ ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. ఆయన మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకుని ఏం చేస్తున్నాడో చెప్పాలి కదా మీకు. అందుకే గుర్తు చేస్తున్నాను. అబ్రాహాము అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని వాక్యం వద్ద
అతడు నమ్మకం ఇచ్చాడు. నిజమేనా? దినములు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ అతని విశ్వాసం ఎన్నడూ. మనం మాత్రం మన విశ్వాసం ఎలా ఉంది? అబ్రాహాము విశ్వాసంతో పోల్చుకుంటే నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి అతడు 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మరి నీ విశ్వాసం ఏంటి? అరకొర విశ్వాసం. అందుకే చాలాసార్లు దేవుడు అంటాడు, అల్ప విశ్వాసులారా అన్నాడా? ఎన్నాళ్ళు నేను మీ మధ్య ఉంటాను, మీరు పలికితే కార్యాలు జరగవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు సమస్తం ఎంతో కష్టంగా జరుగుతుంది అబ్రాహాముకి. అయితే అతడు బలహీనుడు అయ్యేదానికన్నా ఇంకా బలము పెంచుకుంటున్నాడంట. యోబుకు కూడా ఎలా ఉంది? ప్రతి దినము కష్టంగానే ఉంది. కానీ ఒక దినాన్ని దేవుడు నన్ను లేపుతాడు. నా విమోచకుడు సజీవుడు. నా శరీరం చీకుపోయినా నన్ను ఆయన ఒక దినాన లేపుతాడని విశ్వాసంతో జీవించాడు. మరి ఈరోజు ఎలాంటి నిశ్చయత నువ్వు కలిగి ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము ఉన్న వాటిని లేనట్లుగా పిలిచాడా లేదా? అబ్రాహాము అతని తీయని హృదయమైన తన శారాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? బిడ్డ పుట్టిన తర్వాత, ఇస్సాకు పుట్టిన తర్వాత భార్య చనిపోయింది. కొన్నాళ్ళకి చనిపోయినప్పుడు భార్యను సమాధి చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? ఇవన్నీ మీరు చాలాసార్లు విన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? యోబు ఎక్కడ పాతి పెట్టాడో అనే స్థలం కోసం వెతికాడంట. యోబు పాతి పెట్టబడిన స్థలము దగ్గరలోనే ఒక స్థలాన్ని కొనుక్కున్నాడంట. ఫ్రీగా ఇస్తానని వద్దన్నాడా? నాకు ఫ్రీగా వద్దు, రేపొద్దున అబ్రహాంకి మేమే ఇచ్చామంటారు, వద్దు, దీనికి మేము క్రైమ్ చెల్లిస్తాను, వేల చెల్లిస్తాను, ఆ యొక్క సమాధుల దొడ్డి మాకు ఇవ్వండి అన్నాడా లేదా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యోబు సమాధి చేయబడిన స్థలం దగ్గరలోనే అతను ఒక భూభాగం కొని శారాను కూడా అక్కడే సమాధి చేశాడు. ఎందుకు? వారు ప్రవక్తలై ఉన్నారండి. వారు దాన్ని ముందే ఎరిగి ఉన్నారండి. వారు దేవుని కలుసుకొని ఉన్నారండి. మరి అప్పుడు అబ్రాహాము కూడా చనిపోయినప్పుడు అతను కూడా ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? శారాతోనే. ఎంతమందికి అర్థమవుతుంది? మరి నువ్వు ఎక్కడ సమాధి చేయబడాలనుకుంటున్నావు ఈ దినాన? లేదా నువ్వు ఎక్కడి నుండి ఎత్తబాటులోకి వెళ్ళాలనుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. అయితే క్రీస్తునందన సమాధి చేయబడాలి, లేదా క్రీస్తులోనే మనకి ఎత్తబాటు కావాలి. హల్లెలూయా. వారు ఊరకనే భూభాగం అతనికి ఇవ్వలేదు. అతడు సాక్షుల ముందు అతను కొనుక్కున్నాడు. నిజమేనా? మనకు కూడా ఒక సాక్ష్యం ఉందా? ఆ మార్గం గుండానే నిజమైన విశ్వాసులు రావాల్సిందనేది వాక్యం చెప్తుంది. ఎక్కడో ఒక మూలన జారిపోట కాదు, కానీ సాక్షుల ముందు నిలబడాలి. నేను ప్రభువైన యేసునకు, ఆయన పరిశుద్ధాత్మకు మరియు ఆయన గొప్ప కార్యములకు నేను సాక్షిగా ఉంటాను. హల్లెలూయా. మనం ఇంకా చెడ్డదనాలు సమీపించుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇస్సాకు చనిపోయినప్పుడు కూడా ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? ఏమండి? అబ్రాహాము శారా ఎక్కడ పాతి పెట్టబడ్డారో అక్కడే. యాకోబు చనిపోయినప్పుడు తన కుమారుడితో ఏమన్నాడు? ఇదిగో నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, ఒట్టు వెయ్యి, నా కుంటి కాలు కింద నువ్వు చేయి పెట్టు. నా తుంటి కాలు అది ఎందుకు అయిపోయింది? కుంటిది. దూత కొట్టాడుగా, దూత కొట్టినప్పుడు ఆ కాలు కుంటి కాలు అయిపోయిందిగా ఎబ్బేకు రేవు దగ్గర. అందుకే ఆ కుంటి కాలు కింద చేయి పెట్టి చెప్పు, నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, నా పితల యొద్ద నన్ను పాతి పెట్టమని చెప్పాడు. యోసేపు ఏం చేశాడు? యాకోబు నడిచినప్పుడు అతను తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు కూడా మరణించాడా లేదా? యోసేపు ఏమన్నాడు? దేవుడు మనకు వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాలు ఇక్కడ ఉంటాం మనం, 400 సంవత్సరాల తర్వాత మనం ఈ ఊరిని విడిచి మన స్వదేశానికి వెళ్తాం. అప్పుడు నా ఎముకలు ఇక్కడ విడిచిపెట్టద్దు. నా ఎముకలు ఇక్కడ. వారందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఎముకలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? కానాన్లోకి తీసుకువెళ్తున్నారండి, పాలస్తీన్లోకి తీసుకెళ్తున్నారండి, యెరూషలేములోకి తీసుకువెళ్తున్నారండి. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, గమనించు. ఈరోజు మనం ఎక్కడ పాతి పెట్టబడాలి? వాక్యంలోనేనా? క్రీస్తులోనేనా? లోకంలోనా?
నువ్వు లోకంలో పాతి పెట్టబడితే పాతాలకు పోతావు, నువ్వు క్రీస్తులో పాతి పెట్టబడితే ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్తావు. దేవునికి స్తోత్రం. నేను నేరుగా మాటలు ముందుకు వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళంలోకి వెళ్ళాడు. చాలామంది ఈ రోజున దాని విషయమే ఆలోచన చేయట్లేదు. ఈరోజు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు మనల్ని? ఆయన రాజ్యంలో తీసుకెళ్తున్నాడు. కానీ ఆయన కిందకి ఎందుకు వెళ్ళాడు? ఎందుకో తెలుసా? ఆయన పరదేశంలో ఉన్న ప్రజలను విడిపించడానికి అక్కడికి వెళ్ళాడు అన్నాం. నేను ఆ విషయంలో చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళినో మాటను చెబుతున్నాను చూడండి. 1 పేతురు పత్రిక 3:20 అంటాడు. నేను నేరుగా చదువుకుంటూ వెళ్తున్నాను, గమనించండి. దేవుని దీర్ఘశాంతపు ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వం నోహు దినములో వాడ సిద్ధపరచుండగా అవిధులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. నిజమేనా? ఎలా వెళ్ళాడు? ఆత్మరూపుగానే. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజునంటే ఈ కాలప్రతో మాట చెప్పాడండి. నేను అది చదవాలని ఆశపడుతున్నాను. చదవమంటారా? గమనించండి. యేసు దేవుని యొక్క శక్తులన్నింటిలో ఆయన నింపబడినప్పటికీ, ఆయన సాతాను సంధించినప్పుడు ఆయన ఎన్నడూ ఆయన యొక్క శక్తిని వాడలేదు. వాడాడా? దేవుడు తన శక్తిని వాడాడా? ఏం వాడాడు ఆయన? ఈ రాళ్ళని రొట్టెలు చేయమంటే చేశాడా? ఇలా దూకే అంటే దూకేశాడా? వాక్యాన్ని తీసుకున్నాడు ఆయన. వాక్యమే ఎత్తి చూపించాడు. ఆయన దాన్నే చేశాడు. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని రాశాడు. మరి అలాగైతే నువ్వు సంఘంలో ఉండకుండా ఎక్కడ ఉన్నావు? ఆయన అంటున్నాడు, అలాగైతే నువ్వు సంఘంలో ఉండకుండా ఇంటి దగ్గరే ఉండి నేను ఒక మంచి క్రైస్తవుని నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు దాన్ని చేయలేవు. వాక్యాన్ని చదువు. పరిశుద్ధాత్ముడు వాక్యంపై ఆయన నిలబడతాడు. బైబిల్ చెప్తుంది, ఆయన సంఘము కొరకు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆహారమును మనకి సిద్ధపరిచాడు. పరిశుద్ధాత్ముడే దాన్ని నీ యొద్దకు తెస్తాడు. అది దాన్ని హృదయంలో ఉంచుతాడు. నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులతో ఆయన నువ్వు ఆరాధిస్తావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం అంతా ఏముంటుందో తెలుసా? ఆయన వాక్య నెరవేర్పు, ఆయన మరణం గురించి ప్రచురణ ఉంటుంది. ఆయన చనిపోవటం అక్కడే రాయబడి ఉంది. కీర్తన 22వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆయన చేతుల్లో పొడిచినట్లు అక్కడే రాయబడింది. ఆయన కాళ్ళలో మేకులు పొడిచినట్టు అక్కడే రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎవరు రాస్తారు? దావీదు రాస్తున్నాడు. కానీ వాక్యం ఏంటి? ఆయన నెరవేర్పు చేయడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? చెరలో ఉన్న ఆత్మను విడిపించడానికి. హల్లెలూయా. గమనించండి, ఆయన వెళ్ళి అక్కడ చెరసాలు ఉన్న ఆత్మలు బోధించాడు. వారే దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచుండగా నోవా దినాల్లో మార్పు చెందనివారు. ఎందుకు మార్పు చెందలేదు? వారికి ఏమి లేదు. కానీ ఏమన్నది? ప్రవక్త స్వరం అన్నది. దేవునికి స్తోత్రం. నోవా దినాల్లో మార్పు చెందినవారు, ఆయన ఆత్మ, ఆయన ప్రాణము, ఆయన యొక్క వాక్య శరీరము, ఆయన సొంత జీవి క్రిందకి వెళ్ళిపోయింది. ఆయన మనం వెంబడిద్దాం. చూద్దామా? సరిగ్గా గమనించండి. మృత్యులు జీవులుండు ప్రాంతము కింద దయ్యపు శక్తులు మండలం ఉన్నది. దానికి పైగా అనీతిమంతుల ఆత్మలు ఉంటాయి. దానికి క్రింద సాతాను రాజ్యం ఉన్నది, అదే పాతాళము. తర్వాత సరిగ్గా మనకు పైగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా అందరి వైపు చూడండి.
ఒక భాగంలో ఎవరు ఉంటారంట? చనిపోయిన వారు. దాని కింద ఏముంటుంది? దెయ్యముల యొక్క శక్తులు మండలం. అందరు ఇక్కడ ఉంటున్నారా? హల్లెలూయా. ఈ దెయ్యం యొక్క శక్తుల మండలం పైన ఉంటుందంటే నీతిమంతులు అనీతిమంతుల యొక్క స్థలము, అనీతిమంతుల ఆత్మలు ఉంటాయి. దాని కింద ఏముంటుంది? అడుగు భాగాన సాతాను రాజ్యం ఉన్నది, అదే పాతాళమై ఉన్నది. హల్లెలూయా. దానికి పైగా ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ కిందకి ఎవరున్నారు? బలిపీఠం కింద నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? గుర్తుపెట్టుకోండి. మొదట కింద అడుగు భాగంలో ఎవరున్నారు? అపవాది రాజ్యం, సాతాను రాజ్యం, సాతాను. తర్వాత దెయ్యముల యొక్క మండలం. తర్వాత దానికి పైగా నశించిపోయిన అనీతిమంతుల ఆత్మలు. దానికి పైగా మనం ఉన్నాం. దానికి పైగా ఏమన్నది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ కింద బలిపీఠం కింద ఏమున్నాయి? నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? వీటిని అన్నీ మనం తెలుసుకోవాలా లేదా? మన స్థానం ఎక్కడుంది? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామని ఇక్కడికి వచ్చాం. ఆయన సన్నిధిని వెతుకువారు ఎక్కడుంటారు? ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయవారు ఎక్కడుంటారు? పడతారు. ఎప్పుడన్నా పడ్డానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం కింద నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. ఇక తర్వాత ఏముంది? స్వయంగా దేవుడే ఒకటి క్రిందకి దిగిపోవచ్చున్నది, మరొకటి పైకి వెలుచున్నది. ఈ రెండు ఆత్మలు ఇక్కడ భూమిపై ఉన్నాయి. భూమిపై నుండి ప్రజలను ప్రభావితం చేయొచ్చున్నాయి. గమనించండి, యేసు చనిపోయినప్పుడు ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దిగువకు. నేను ఆయన చూడగలను. అది ఎప్పుడో తెలుసా? శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచి ఎక్కడికి వెళ్ళాడు? పడుకోవడానికి వెళ్ళాడా? విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడా? సోదరులారా, ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మీరు చెప్తేనే ముగించేస్తాను. డ్యూటీ చేయడానికి వెళ్ళాడంట. ఏంటంటే బైబిల్లో రాయబడింది, ఇదిగో చెరలో ఉన్న ఆత్మలకే సువార్త ప్రకటించడానికి ఆ పాతాళంలో దిగిపోయాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళలేదు. భూమి మీద ఆయనకి విశ్రాంతి లేదు, పాతాళంలో కూడా విశ్రాంతి లేదు. ఇప్పుడు ఆయనకి విశ్రాంతి ఎప్పుడు తెలుసా? మనం వెళ్ళేంత వరకు కూడా ఆయనకి విశ్రాంతి లేదు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నాడు? డ్యూటీ చేస్తున్నాడు. ఏంటి ఆ డ్యూటీ? ఇక్కడ మీతో వాక్యం మాట్లాడుతున్నాడు, మరొక దేశంలో స్వస్థత కార్యాలు చేస్తున్నాడు, మరొక దేశంలో ఒకరి బాధను చూస్తూ ఉన్నాడు, మరొక దేశంలో తన ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు, మరొక దేశంలో ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయనకు విశ్రాంతి, ఆయన డ్యూటీలోనే ఉన్నాడు. మనకు సమయం దొరికితే చాలు ఏం చేద్దాం? ఎక్కడన్నా మంచం, ఎక్కడన్నా పరుపు. బైబిల్లో ఉంది కదండి. పాపం 38 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పక్షవాతంతో బాధపడుతున్నాడు.